టైం ఎంత అవుతుంది? ఇప్పటి వరకు ఇంటికొచ్చిందేమో చూడండి. భయం ఉంటే కదా. నేనొక్క మాట మాట్లాడితే ఇల్లు మొత్తం వచ్చి నా మీద పడతారు. కానీ ఎక్కడికి పోతున్నావు, ఏం చేస్తున్నావు, ఈ జాబు దాకా ఎందుకు రాలేదు అని ఎవరన్నా అడుగుతున్నారా? ఎవ్వరూ అడగరు. అదేదో సాకులు చెప్తుంది. మీరందరూ ఏమో సరేనని తలాడిస్తారు. నేనేమన్నా అంటేనేమో నా మీద పడి ఏడుస్తారు. అక్క, నువ్వు కాసేపుండు. ఇందాక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. ఉన్నట్టుండి ఆ ఫోన్ కూడా పనిచేయట్లేదు. మళ్ళీ ట్రై చేస్తాను. ఇదేంటి రిసీవర్ పక్కన పెట్టారు? అమ్మా, ఫోన్ రింగ్ అవుతుంది. బావా, ఫోన్ రింగ్ అవుతుంది. మాట్లాడు. హలో సార్, మీ స్టేషన్లో పనిచేస్తుందే కళ్యాణి. కొత్తగా జాయిన్ అయింది. ఒక్కసారి తనకు ఫోన్ ఇస్తారా? కళ్యాణినా? తను ఎప్పుడో వెళ్ళిపోయిందిగా. ఎప్పుడో వెళ్ళిపోయిందా? ఇందాక ఎప్పుడో త్వరగా ఇంటికి వెళ్ళాలని చెప్పి మా ఎస్ఐ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని మరి వెళ్ళిపోయింది. అలాగా, సరేనండి. తను ఎప్పుడో బయలుదేరిందంటమ్మా. ఎప్పుడు బయలుదేరిన పిల్ల ఇప్పటి వరకు ఇంటికి రాకపోవడమేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుందిరా? టైం చూసారా? ఒకవేళ ఆలస్యంగా బయలుదేరినా ఈ పాటికి ఇంటికి రావాలి కదా. అలాంటిది ముందే బయలుదేరిన పిల్ల ఇంతవరకు ఇంటికి రాకపోవటం ఏమిటి? దారిలో ఏ ఇబ్బంది జరిగిందో ఏమో మనకేం అర్థం కావటం లేదు. తన ఫోన్ ఏమో పనిచేయటం లేదు. అంతే, అదంతే. ఆ ఫోను పనిచేయదు, అది మాట వినదు. వద్దు వద్దు అని తల కొట్టుకొని చెప్తే కాదంటూ కానిస్టేబుల్ ఉద్యోగానికి పంపించారు. ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను, పెందలాడే పో, పెందలాడే రా అని. దానికి నా మాటంటే లెక్కే లేదుగా. సర్లే, ఇంటి కొడలి ఇంటి పనైనా చేస్తుందంటే అదెందుకు నేను చేస్తానంటూ అమ్మగారు అడ్డం పడతారు. ఏమైంది, ఎందుకు ఆలస్యంగా వచ్చావని నిలదీస్తే మీరందరూ అడ్డుపడతారు. ఇక దానికి భయం ఎందుకుంటుంది? డ్యూటీ ఎప్పుడు అయిపోయింది, అయినా గాని ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అంటే అర్థం ఏంటి? ఎక్కడెక్కడ తిరుగుతుందని. దమయంతి, అలా మాట్లాడుకో. ఎక్కడ తిరుగుతోంది నా కూతురు? ఎక్కడ తిరగకపోతే ఇంకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నట్టు? రావాలిగా ఈ పాటికి. పోనీ ఏదైనా పనుందని ఒక ఫోన్ చేసైనా చెప్పాలి కదా. ఇదిగో నేను పలానా పని మీద వెళ్తున్నాను, రావడానికి ఆలస్యం అవుతుంది, మీరందరూ టెన్షన్ పడి చావకండి ఒక్క మాటైనా అనాలి కదా. దాని మటుకది బాగానే తిరుగుతుంది. ఇదిగో ఇక్కడ మనం నిద్రలు మానేసి దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి.
ఎవరో గొప్పైన ఊరొస్తున్నట్టు ఊరంతా ఎదురు చూస్తున్నట్టు. భగవంతుడా, నా బిడ్డకి ఏవైందో ఏంటో, తనకే ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికి చేరేలా చూడు స్వామి. ఇదిగో నువ్వెలా మొక్కే ఆ దేవుడికి కూడా మన మొక్కులంటే లెక్క లేకుండా పోయాయి. ఉదయం పోయేటప్పుడు మరీ చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ పెందలాడి ఇంటికి రాని. చూసారా? దమయంతి, అందరి బాధ ఏంటి, నీ బాధ ఏంటి? కళ్యాణి ఇంతవరకు ఇంటికి రాలేదు, ఏమైందో ఏంటోనని మేమందరం టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ గోలంటి? అంటే ఏంటండి? నాది మీకు గోళ్ళ అనిపిస్తుందా? మీరందరూ ఏమో బాధపడుతున్నారు, నేనొక్కదాన్ని మాత్రం గోల్ చేస్తున్నాను, అంతేగా? అంతేకాకపోతే ఇంకేంటి? డ్యూటీకని ఊరుగాని ఊరెళ్తుంది, కష్టపడి డ్యూటీ చేస్తుంది. అలాంటిది అలసిపోయిన పిల్ల ఇంతవరకు ఇంటికి రాలేదు, ఎక్కడుందో ఏమైందోనని మేం టెన్షన్ పడుతుంటే నేను చెప్పాను రాలేదు, నా మాట వినలేదు, నా ఇంట్లో పనులు చేయట్లేదు, ఇదా నువ్వు ఆలోచించాల్సింది. అదిగాక ఇంకా దాని గురించి ఏం ఆలోచించాలి? మీలాగా ఆలోచించడం నాకు చేత కాదు. నా కోడలన్నాక నా ఇంటి పని చేయాలి, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పిన టైంకి ఇంటికి రావాలి, చెప్పిన టైంకి పోవాలి. రానివ్వండి, ఈ రోజు ఇంటికి రాగానే అటు ఇటు తేల్చి పారేస్తాను. దమయంతి, దయచేసి ఇక మాట్లాడకుండా ఉండు. పిల్లకేమైందోనని మేమంతా అల్లాడిపోతుంటే మధ్యలో నీ గోలేమిటి? భగవంతుడా, నా మనవరాలు క్షేమంగా ఇంటికి చేరేలా చూడు తండ్రి. అమ్మా కనకదుర్గమ్మ, నా మనవరాల్ని క్షేమంగా నువ్వే ఇంటికి చేర్చాలమ్మా, నువ్వే చేర్చాలి. Turn left. Turn left. వెన్నెల్లో ఆ చెట్లు, ఇల్లు ఎంత బాగున్నాయో. అవు మేడం, మస్తున్నాయి. అదేంటి ఇటువైపు బాగుందని చెప్తుంటే నువ్వు అటువైపు చూస్తున్నావు? అవు మేడం, మీకు ఇటు సైడ్ మంచిగుంటే నాకు ఇటు సైడ్ మంచిగా కొడుతున్నాయి. మస్తున్నాయి. మీరైతే మంచిగా పట్టుకొని కూర్చోర్రి, సేఫ్గా ఇంటి తన నేను దింపాలి. జాగ్రత్తగానే కూర్చున్నా, నువ్వు జాగ్రత్తగా నడుపు. ఇగో మేం సాబ్, స్టీరింగ్ గి బాబ్జీ గారి చేతిలో ఉంది. చేతులు ఇడిచిపెట్టి సీదా బొమ్మంటే సీదా పోతుంది, లెఫ్ట్ బొమ్మంటే లెఫ్ట్ పోతుంది, రైట్ బొమ్మంటే రైట్ పోతుంది. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? గదేంది మేడం అట్లా అడిగిర్రు? మీకెట్లా ఎరికైంది? రోడ్డు మీద అంత క్లియర్ గా గుంతలు కనిపిస్తుంటే చూసుకునే పనిలేదా? ఇగో మేడం, నేను మస్తు కాన్సన్ట్రేషన్ చేసి తోలుతున్నా, మీరే మధ్యలో అట్లా చూడు ఇట్లా చూడని నన్ను డైవర్ట్ చేస్తుర్రు. అందుకే అట్లా చూస్తున్నా ఇట్లా చూస్తున్నా, సీదా పోయి టైర్ గుంతలా పడ్డది. దానికి నన్నేం చేయమంటారు? కాస్త చూసుకుని డ్రైవ్ చేయి. నేను చూసుడు కాదు, మీరే జాగ్రత్తగా చూడ్రి. నా తమాకంతా మిమ్మల్ని జల్దీ ఇంటికి తీసుకుపోవాలి, సేఫ్గా ఇంటి తన దింపాలి. నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేసి తీసుకెళ్తే ఇంటి దగ్గరే దింపొచ్చు. Then turn at the second right. నా టెన్షన్ నీకు సమాజ్ అయితే లేదు, నాకంటే అగుపడదు.
నీకు అనిపించినప్పుడు చెప్పొచ్చు కదా. నువ్వేంది మేము సబ్ ఇట్లా చేస్తున్నావు? ఏంటి కొనుగుతున్నావు? ఆహా. అరే ఏమున్నది మేడం, ఈ మధ్య హిందీ సినిమా ఒకటి వచ్చింది కదా, అందులో పాట పాడుకుంటున్నా. అది పాటలాగా లేదే. నేనేమన్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్నా మేడం? నేను పాడితే పాట లెక్క ఉండనీకి? నేను పాడినా గానీ మాట లెక్కనే ఉంటది. మెల్లగా మెల్లగా. ఇగో మేడం, మీరు మాట్లాడుతుర్రు, నేను రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ ఇడిచిపెట్టి మీ మాటల మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నా. టైర్ పోయి సీదా గుంతలా పడుతుంది. ప్రతి దానికి నన్ను బ్లేమ్ చేయకు. నీకు డ్రైవింగ్ చేయటం రాకుండానైనా ఉండాలి, లేదా నీకు కళ్ళు కనిపించకుండానైనా ఉండాలి. ఓ మేడం, నన్ను అనుర్రి, నా కళ్ళని మాత్రం అనుకోర్రి. సీకట్లో సూది కింద పడినా కూడా గుర్తుపడతా. Then turn at the second. Turn left. సూది కనిపిస్తుంది కానీ రోడ్డులో అడ్డంగా ఉన్న గతుకు కనిపించదా? చెయ్యి, ఈ రోడ్లు ఎవడేసిండో గాని దారి మొత్తం టాంబర్ పోసిండా లేకుంటే గుంతలు తీసుండో సమాధి అయితలేదు. కర్మ. Then turn at the second right. ఏ గుంత గుంత. నేను చూస్తున్నా మేడం, లెఫ్ట్ ఉన్నదా రైట్ ఉన్నదా? ఏ కనిపించట్లేదా? అరే నాకు కనిపిస్తున్నది, మీకు కనిపిస్తుందా లేదా అని చెక్ చేస్తున్నా. ఓ, వచ్చేసాడు గుంత. ఓ ఓ బాబా బాబా. ఇదిగో మేడం, మీకు నాకు టచ్ గిట్లా ఉండకూడదనే కదా నడిమిట్లా సంచి పెట్టుర్రు. మళ్ళా నన్ను ఎట్లా టచ్ చేస్తుర్రు? డ్రైవింగ్ చేయమంటారా లేదా చెప్పుర్రి. నువ్వు డ్రైవింగ్ సరిగ్గా చెయ్యబ్బా. అట్లానే మేడం, మీరైతే నిమ్మలంగా కూర్చోర్రి. బాబ్జీని చూస్తుంటే పోలికల్లోనే కాదు, మాటల్లో కూడా ఆఫీసర్లాగే కనిపిస్తున్నాడు. మెల్లగా నిజం తెలుసుకోవాలి. Turn left. త్వరగా వెళ్ళు. ఇంటి దగ్గర కన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కన్నయ్యనా? ఎవరు మేడం, మీ తమ్ముడా? ఏంది మేడం సపోర్ట్ చేస్తలేరు? ఏం లేదులే, వెళ్ళు. నువ్వు హైదరాబాద్ లో ఎక్కడుంటావు? నా పేరులోనే ఉన్నది, నేను ఏడుంటాననేది. బోరబండ బాబ్జీ ఏడుంటాడు? బోరబండలో ఉంటాడు. అడ్రస్ చెప్పినాం కదా. నేను చెప్పినాం కదా అని అరెస్ట్ చేయనికి సీదా మా బస్తీకి వస్తారేమో. సర్రంత ఇజ్జత్ ఉన్నది, ఆ ఇజ్జత్ తీయకుర్రి. నన్ను అరెస్ట్ చేయాలన్నా, నాతో మాట్లాడాలన్నా ఒక్కసారి ఇట్లా ఫోన్ కొట్టుర్రి, సీదా వచ్చి నేనే సరెండర్ అయిపోతా. ఏ ముందుకు వెళ్ళిపోతున్నావు? పోచంపల్లి అటు. Then turn at the second right. మీరైతే ఏదో ఒక ముచ్చట పెడుతూనే ఉన్నారు. నేనైతే మీ మాటలు వినుకుంటూ ఏటో పోతున్నా. మళ్ళీ నువ్వే నన్ను గుంతలైతేస్తున్నా అంటావు, దారి తప్పుతున్నా అంటావు. ఎదురుగా అంత పెద్ద బోర్డు ఉంది, కనిపించట్లేదా? నన్ను రోడ్డును చూడమంటారా బోర్డును చూడమంటారా? మీకైతే కనిపిస్తుంది కదా మేడం, మీ ఊరు వచ్చిందని మీరే చెప్పాలి. నేనైతే చెప్పా మేడం, నేను మస్తు జాగ్రత్తగా ఇంటా. వినడం ఏంది? అదే
ముందు రోడ్లు భద్రంగా చూసుకుంటూ పోవాలి అంటున్నా. ఏయ్ రైట్ సైడ్ కి పో. రైట్, ఓకే, రైట్ రైట్ రైట్. టైం గడిచిపోతుంది కానీ పిట్ట ఇంతవరకు ఇంటికి చేరలేదు. ఏవైందో ఎక్కడుందో తెలియటం లేదు. స్టేషన్లో ఎప్పుడో బయలుదేరిన కళ్యాణి ఎప్పటి వరకు ఇంటికి చేరకపోవడం ఏంటి? ఆ ఫోన్ అయినా పనిచేస్తే ఎక్కడుంది, ఎలా ఉందని తెలిసేది. మనం ఇలా ఎదురు చూడటం కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తారు చెప్పండి? అందరూ కలిసి దాన్ని నెత్తిన పెట్టుకున్నందుకు అనుభవించండి. నా బిడ్డ లేడు. ఉన్న కన్నయ్యని చూసుకుంటూ గుట్టుగా ఇంట్లో ఉండాల్సిన దాన్ని పోలీసు ఉద్యోగం అనగానే వేరే తెలకం దిద్ది మరీ పంపించారు కదా. ఇప్పుడు దానికి నచ్చినట్టు చేస్తుంది. మీరంతా చూస్తూ ఉండండి. దమయంతి, కోడలు ఇంటికి రాలేదు అన్న బాధ లేకుండా నువ్వు ఇలా మాట్లాడడం న్యాయం కాదే. కళ్యాణి ఏ ఇబ్బందుల్లో ఉందో, లేదంటే ఇంతసేపు ఇంటికి రాకుండా ఉండదు. అయినా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఎవరుంటారు? ఇంకెవరుంటారు? ఒకవేళ ఆ సిద్ధు సంపదలేమైనా? అత్తయ్య, అలాంటిదేం జరగదు. మా అమ్మకి ఆరోగ్యం బాలేక హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళ టెన్షన్లో వాళ్ళున్నారు. ఇంకా కళ్యాణి నేం చేస్తారు? ఆ విషయం నీకెలా తెలుసు? అంటే ఏంటి? మళ్ళీ మీ అమ్మకి మీ తమ్ముడికి చాటుగా ఫోన్ చేస్తున్నావా? నువ్వు చెప్పే ఆ రాంగ్ నెంబర్లు అవేనా? అబ్బే, నేను చేయలేదండి. అమ్మకి బాలేదని పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి ఎక్కడో ఉంటున్నారు. నీకు ఏ పక్కింటి వాళ్ళు కాల్ చేశారే? అంటే అది నీ తమ్ముడు ఆ సంపద కలిసి ఇన్ని దారుణాలు చేశాక కూడా నువ్వింకా వాళ్ళతో మాట్లాడుతున్నావంటే నిన్నేమనాలే? ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడటం అవసరమా? కళ్యాణి ఏమైందో అర్థం కాక అల్లాడుతుంటే మీరేంటి? ముందు కళ్యాణి సంగతి ఆలోచించండి. You have reached your destination. ఏంటి ఇక్కడ? మా ఇంటికి ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. ఇంటి ముందర దింపు. ఇగో మేం సాబ్, మీరిచ్చే 500కి గిదే లాస్ట్ స్టాప్. అదేంటి? నెట్వర్క్ చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ నుంచి ఇంటికి వెళ్ళడానికి పెట్రోల్ బరాబర్ సరిపోద్ది. మేడం, పెట్రోల్ రేట్లు పెరిగినాయి. మీ ఊరు దాకా తీసుకొచ్చినాం కదా, సమజ్ చేసుకోర్రి. ఏంటి సమజ్ చేసుకునేది? ఇంత దూరం తీసుకొచ్చి ఇలా మధ్యలో వదిలేసి వెళ్తావా? అరే మేం సాబ్, మీళ్ళు ఇడికెళ్ళి దగ్గరని చెప్తురు కదా, ఏలుర్రి. అంటే ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళాలా? ఆహా, ఎత్తుకెళ్ళేటోళ్ళు ఉంటే ఎత్తుకెళ్ళొచ్చు, గది మీ ఇష్టం. జల్దీ ఆ 500 ఇవ్వరి, నేను నా బోరో వండ పోవాలి. బాబు శివరాం, ఇక లాభం లేదు. మనమే వెళ్ళి కళ్యాణిని వెతుకుదాం. బండితి. అలాగే మావయ్య.
ముందు కళ్యాణ్ సంగతి ఆలోచించండి. అరే జల్దీ పైసలు ఇవ్వరు మేడం. అలా గట్టిగా అరవకు. ఎవరైనా చూస్తే నేను నిన్నేదో మోసం చేస్తాను అనుకుంటా. అయ్యో లేదు, పైసలు ఇవ్వరు. నా దగ్గర ఈ 200 ఉన్నాయి. 500 అంటే 200 ఇచ్చుడు. మిగిలిన 300 ఒక 2 days లో ఇచ్చేస్తాను. బ్యాగులు సూదులు సీలలు పెడతారు కానీ పైసలు పెట్టరా మేడం? అది నీకు అనవసరం. నన్ను మా ఊరికి తీసుకపో, ఇట్లా పైసలు మళ్ళా ఇస్తానని ముంగడే చెప్పాల్సిందే.